కాలర్ లైన్ లో ఉన్నారు మేడం, వాళ్ళ సమస్య ఏదో విందాం. నమస్తే అండి, నమస్తే మేడం. మీ పేరు? నా పేరు పద్మావతి. పద్మావతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? వాయిపూర్ మేడం. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? నాకు చిన్నగా ఉన్నప్పుడు 81లో పెళ్ళయింది మేడం. 12 ఏళ్ళు 13 ఏళ్ళ పెళ్ళయింది మేడం. ఇప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు ఒక 2-3 నెలలు ఉన్నాను, ఉండలే మేడం. 1-2 నెలలు కూడా సరిగ్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినప్పుడు చిన్నగా ఉండింటి ఉండలేదు. అయితే అప్పుడే విడాకులు అయిపోయినాయి మేడం. ఇక మరి సంవత్సరం అయిందో 2 ఏళ్ళు అయిందో. ఇప్పుడు మా మేనబావ ఉన్నాడు ఒక ఆయన సిడిమట్లలో ఉంటాడు. విడాకులు ఎట్లా అయినాయి అమ్మ మీకు? అక్కడ ఒక వారం రోజులే ఉన్నాను అంటున్నావు. అంత చిన్న పిల్లకి పెళ్లి చేయాల్సిన, ఇప్పుడు మీరు చెప్తున్న ఒక 30 years బ్యాక్ అంత చిన్న పిల్లకి పెళ్లిళ్ళు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ ఇంట్లో మీరు ఎంత మంది, మీకు అంత చిన్న వయసులో పెళ్లి చేయడానికి కారణం ఏంటి? మా ఫ్యామిలీ మేడం, మేము ముగ్గురు పిల్లలు, 2 ఆడపిల్లలు మేడం. నేనేమో 2 ఆమెను. మా అన్న ఉన్నాడు. మా అన్న తర్వాత నేను, ఒక బిడ్డ ఒక కొడుకు అట్లా మేడం. నా ఇంకొక చెల్లెలు ఉంది. అయితే నాకు చిన్నగా ఉన్నప్పుడే పెళ్లి అయిపోయింది మేడం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఏం బిస్కుట్ చేయలేదు. భార్య పెట్టుకుంటే అప్పుడే నాకు పెళ్లి చేసిరు. నాకు అసలు తెలియదు మేడం, ఆ తాడు ఎట్లా కట్టిండో తెలియదు. నేను ఉండకపోతే ఆడు బాగా కొట్టిండు. వస్తే ఇక మా అమ్మల ఇంటికి వచ్చేసి మా అమ్మల ఇంట్లోనే ఉన్నా, పోలేదు. ఇక ఈ పిల్ల చిన్నగా ఉందని అందరు తిట్టిండ్రు. మా నాయనకి ఇంకా చిన్న పిల్ల కదా. మా అమ్మకి 7 ఏళ్ళలో చేసిరంట మేడం. నాకు ఇంకా మీ అమ్మకి 7 ఏళ్ళకి పెళ్లి చేశారని నీకు 12 ఏళ్ళకి పెళ్లి చేశారా? చేసేది 12-13 ఏళ్ళకే చేసేసారు మేడం. చేసిరు. నాకు అప్పుడు పెళ్లి అయింది తెలియదు మేడం. ఇక అప్పుడు విడదీసిండ్రు. ఇక మా అమ్మల ఇంట్లోనే ఉన్నా మేడం. మా అమ్మల ఇంట్లో కిరాణా షాప్ పెట్టుకొని ఉన్నాను, డబ్బా దుకాణం పెట్టుకొని ఉన్నాను. బయటకు వెళ్ళకపోతుంటే మళ్ళా తర్వాత ఇక మా చిన్న ఇంటికి మా ఊరికి పోయినంటి. మా సొంత ఊరికి పోతే మా చిన్న ఇంటికాడ ఉన్న ఈయన చూసిండు మా మేనబావ. మీ మేనబావ చూసాడు సరే, మీ ఫస్ట్ భర్త నుంచి విడాకులు ఎలా అయినాయి మీకు? విడాకులు ఇక నేను ఫోన్ అన్నా కదా మేడం. ఫోన్ అన్నందుకు అక్కడ విడాకులు చేసుకుని లాయర్ దగ్గర ఎవరికైనా తీసుకుపోయారంట మేడం. నాకు సరిగ్గా తెలియదు ఎట్లా అయిందో సరిగ్గా తెలియదు. అతనికి వేరే పెళ్లి అయిపోయిందా? అది అయిపోయింది మేడం. ఎక్కడికక్కడ. ఓకే, ఇప్పుడు నువ్వు కాస్త ఒక 2-3 సంవత్సరాల తర్వాత మీ మేనబావ నిన్ను చూశాడు. 2-3 కూడా కాదు మేడం. నాకు మొన్న లాయర్ చెప్పిన కాగితం చదివి సంవత్సరం 2 ఏళ్ళకేనంట మేడం. మా చిన్న వాళ్ళ ఇంటికి పోయినా. మా చిన్న ఇంటికి పోతే మా చిన్న చుట్టాలు ఉన్నారు, వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు. మా చిన్న కొడుకు తీసుకుపోయిండు. ఈయన కూడా మాకు మేనబావ అవుతాడంటే నాకు తెలియదు. మా చిన్న కొడుకు మేమంతా ఒకటి కదా. అట్లా చేస్తే ఆడ తీసుకుపోయి నన్ను పెట్టొచ్చిండు. అక్కడ తాండూరులోనో పరిగిన మీద ఊరు మేడం, అక్కడ తీసుకొని పెట్టొచ్చిండు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు చెప్తున్నది ఏంటంటే, ఒక్క నిమిషం అమ్మా, 12 ఏళ్లకి నీకు ఒక పెళ్లి చేస్తే అంత చిన్న వయసులో నీకు తెలియక అమ్మ అనుకుంటూ ఇంటికి వచ్చేసావు. వచ్చిన 1.5 yearకే మీ మేనబావ దగ్గరికి తీసుకెళ్లడం, అతను నిన్ను చూడడం, ఇష్టపడటం, అతన్ని పెళ్లి చేసుకోవడం. లేదు మేడం, ఇష్టం తెలియదు మేడం. నువ్వు కాదు, అతను నిన్ను ఇష్టపడటం అంటే నీకు అప్పటికి 13.5-14 ఏళ్లే కదమ్మా. మళ్ళీ పెళ్లికి ఎట్లా రెడీ అయ్యో? అవును మేడం, నాకు తెలియదు మేడం. ఈయన కూడా ఇష్టం ఉన్నదని నాకు తెలియదు మేడం. అయితే మా చుట్టాల ఇంటికని తీసుకోవాలి మేడం. తీసుకుపోయి మా చుట్టాల ఇంటికని ఇష్టపెట్టి వచ్చారు మేడం. నీకు ఇష్టమా ఇష్టం లేదా అని అడగట్లేదమ్మా. నీ వయసుకి నీకు పెళ్లి అంటేనే భయపడ్డావు కదా, మళ్ళీ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యావు? నేనేం చేసుకోలే మేడం, నేను ఇష్టపడలేదు. అతనే చేసుకున్నాడు. ఆయన ఏం చేసిండంటే మాది మేము చిన్న దెబ్బతికున్నాం ఉంటే మేడం. సికింద్రాబాద్ నుంచి కూరగాయలు మా నాయన అన్ని చిల్లర సోదరులు అన్ని తీసుకొస్తాడు మేడం. చేపలు అవి కూరగాయలు అన్ని తీసుకొస్తే నేను మా నాయన దగ్గర రామారంలో నేనే ఎత్తుకొస్తుంటే మా నాయన దగ్గర నేను మా నాయన చేతికిందనే ఉంటాం మేడం. ఎప్పుడు ఆ కూరగాయలు అన్ని మోసుకురాడానికి అని పోయినాము. ఈయన వచ్చిండు మా మేన బావ. నాకు బావ అవుతాడని కూడా తెలియదు. అయితే మా మేన బావ అని చూపించారు మా చిన్న వాళ్ళు. అట్లనే తెలుసు కానీ ఇక మా ఇంటికి వచ్చి మా చిన్న ఇంటికి వస్తే మా నాయన చెప్పిరంట, ఇట్లా నీ బిడ్డే ఆయన ప్రేమించింది అని చెప్పిరంట. ముందుగా పెళ్ళైంది అంటే నాకు తెలియదు. ఈయనకు మా మేనబాబు ప్రేమించింది అని చెప్పిండ్రంట. నేనేమన్నా నేనెందుకు ప్రేమిస్తాను అన్న మా నాయన మా చిన్న ఆయన వాళ్ళు అనుకుంటున్నా కానీ నాకు కూడా తెలియదు మేడం. తర్వాత నాకు వెనుక తిరిగి నాకు మొన్న జ్ఞాపకం వచ్చింది. ఆ సంగతి తెలియదు, నా సంగతి అని తెలియదు. అది మాట్లాడుకూర అయిపోయింది.
ఇంకా నేను మా నాయన తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిండు, మళ్ళా మార్కెట్ పోయిండు. నేను కూడా మా ఆయన వచ్చిండు, మా మెనబా వచ్చి మీ నాయన కూరగాయలు రమ్మన్న చింతల కూరగాయల బస్సు సరిగ్గా రాకపో మేడం, రామారం కాదు రామారం రాకపోతే ఆడ మీ నాయనలు ఇవ్వడంటే సంచులు కింద మోసుకోవడానికి చెమటి కాళ్ళ నుంచి మోసుకొస్తుంది మేడం ఒక్కొక్కసారి బస్సు రాకపోతే. అట్లా రమ్మన్నాడేమో తీసుకుపోయినా ఆ నుంచి ఆటోలో తీసుకొని పోయారు. మా చిన్న కొడుకు మనోరా ఆయన ఇద్దరు తీసుకుపోయారు. వీడికి పోయేద్దాం రా, వీడికి పోయేద్దాం రా అన్నాడు. అప్పుడు నాకు తెలియదు. మా చిన్న కొడుకు మా అన్న అంటే మా అన్న దగ్గర కూర్చున్నా నేను మంచిగానే. తీసుకొని మా చుట్టాల దగ్గర పెట్టిండ్రు. ఏమనలేదు వాళ్ళు, నన్ను ఒక మాట కూడా మాట్లాడలేదు. మంచిగా ఉన్న మా చుట్టాలే కదా మేడం ఉన్నాను. ఉండగానే ఇక వీళ్ళు నేను మళ్ళీ వస్తారా నేను అని చెప్పిండ్రు. నేను కొద్దిగా వస్తాం రా, ఇక్కడ పని ఉంది మనోళ్ళే కదా అంటే మా అన్నకి చెప్పిండు. ఇంకా సత్తయ్య కూడా చెప్పిండు. చెప్తే మంచిది అన్నాం. అన్నాక ఇక ఎడ్సబెట్టి వచ్చి మా నాయన చెప్తామంటే చెప్తామన్నారు. అంటే నాకు ఇది ఇట్లా ఏం తప్పుగా కూడా ప్రవర్తించలే మేడం. అప్పుడు ఏం అనలే నన్ను అయితే. అది ఎడ్సబెట్టారు వచ్చేసి ఇక అంటే ఆ ఇంట్లో ఒక నిమిషం అమ్మా, ఆ ఇంట్లో నువ్వు మీ మేనబావ ఉన్నారా ఆ టైంకి? లేదు, ఎవరు లేరు మేడం. మరి నిన్న ఆ ఇంట్లో పెట్టి ఏం చేశారు? వాళ్ళ చుట్టాల ఇంటికి ఇష్టపెట్టారు మేడం. వాళ్ళ ఇంటికి ఇష్టపెట్టి వచ్చిండ్రు. అదే ఎందుకు చుట్టాల ఇంట్లో ఎందుకు పెట్టారు మిమ్మల్ని? ఎందుకంటే మేము ఏదో మా చిన్న కొడుకుది పిల్లని చూస్తారో ఏదోనంట ప్రేమించిందో ఏదో పెళ్లి ఉందంట. అయితే ఇంట్లోకి వచ్చినాం కదా, నాకు అర్జెంట్ పని ఉంది అని మా చిన్న కొడుకు పోయిండు. సరే ఇంట్లో పెట్టారు, ఏమైంది? ఇంట్లో పెడితే ఏమైంది? వాళ్ళ ఇంట్లో మంచిగానే ఉన్నాం, ఏమనలేదు. వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు మేడం, 2-3 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతో ఉన్నా నాకు తెలియదు. ఇక మళ్ళా రాత్రి 10 గంటలకు వాళ్ళ దగ్గర ఉండమన్నాకు 10 గంటలకు 11 గంటలకు వచ్చిండు మేడం మా మేనబావ. వచ్చిండు మమ్మల్ని అలాగ రూమ్ లో వేసారు. కానీ నన్ను ఆయన ఏమనలేదు. నాకు కూడా తెలియదు మేడం. నేను కూడా పండుకున్నాను, నన్ను కూడా ఏమనలేదు ఆయన కూడా. మళ్ళీ పొద్దుగా లేచే వరకు వీళ్ళందరూ కలిసి ఊర్లో పోయి జీడిమట్ల కాడ పోయి చెప్పారంట మేడం, ఈమె పోయి ఇట్లా వాళ్ళ మేనబావను ముందుగా పెళ్లి అయింది, మొగం దగ్గర కాపురం చేయలేదు, ఇలా మేనబావాన్ని తీసుకొని పోయింది అని చెప్పారంట మేడం. నాకు అసలు ఆ సంగతి తెలియదు, ఏం తెలియదు మేడం. పెళ్ళై 1 year భర్తతో కాపురం చేయలేదు కానీ మేనబావని తీసుకుని వెళ్ళిపోయి ఒక రూమ్ లో ఉంది ఈవిడ అని అందరూ టమ్కేసుకున్నారా తెల్లారి కల్లా? చెప్పేసి అప్పటికి నీ వయసు ఎంతమ్మా? 13 ఏళ్ళ 14 ఏళ్ళ? అప్పుడు 14 ఉండొచ్చు మేడం. 14 ఏళ్ళు. పెద్ద మనిషి అయినాక సంవత్సరం లోపట్నే పెళ్లి చేసిరు మేడం నాకు ముందుగా. అప్పుడు ఉండలేదు. పెద్ద మనుషులు ఏం పంచాయతీ పెట్టారు? ఆ రాత్రి ఎందుకున్నావు అతనితో అని ఏమన్నా పంచాయతీ పెట్టారు? చుట్టాల ఇంట్లోనే ఉన్నాం మేడం. చుట్టాల ఇంట్లో ఉంటే వాళ్ళు వండుకున్నారు. నేను వండుకున్నాక ఈయన ఎప్పుడు వచ్చి వండాడో నాకు తెలియదు మేడం. ఓకే, నాకు తెలియదు. ఆయన కూడా నన్ను ఏమనలేదు మేడం. ఇక అది జరిగిపోయింది మేడం. మళ్ళీ ఊర్లోకి వచ్చే వరకు ఊరు నిండా ఉసుక పోస్తారు. వాళ్ళు కూడా పబ్లిక్ మేడం. ఎందుకు? నేను పెళ్లి కాలే. మన ఆయనంట మా మేనత్త మొగడు చచ్చిపోతే అదేదో వాళ్ళ మొగడు ఇష్టపెట్టి ఏదో అంత పిచ్చి పిచ్చిగా తిరిగిందంట మేడం. వాళ్ళెంబడి తిరుగుతున్న పుట్టిండంట. మా నాయన ఏం చేసిండు, ఈయన పోయి కొట్టిండు. అరే నా బిడ్డను చేసుకుంటా, మా నాయనను ఇంతకుముందు కలిగిరంట చిన్నగా ఉన్నప్పుడు. మా కొడుకుకి ఇయ్యాలంటే స్వరూప సత్యనారాయణ 2 పేర్లు కలిసి ఇయ్యాలంటే మా నాయన అన్నాడంట, మీ అమ్మ ఎక్కడెక్కడో నువ్వు అక్క నువ్వు అడవిలో అయితే ఊర్లో వచ్చి 2 రోజులు ఉండిపో అన్న అక్క తమ్ముడిని అని. కానీ నీ సంతకు మా పొద్దు నువ్వు ఎట్లా బతికినవో 20 మంది కన్నోళ్ళు బిడ్డను అడుగుతావా నువ్వు అని మా నాయన అన్నాడంట. ఒక రోజు మా నాయన తాగుతాడు, తాగితే అన్నాడంట మా నాయన మేడం ఆయనకు. మీ నాన్న ఏం పని చేస్తాడు? మా నాయన ఇదే కిరాణా షాప్ చిన్నది షాప్ పెడుతుండే. ఏదైనా కూలి పని ఉంటే కొబ్బరి పని పోతుండే, లేకపోతే మా నాయనకు ఆపరేషన్ అయింది మేడం. ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే నాకు 12 ఏళ్ళప్పుడు పెళ్లి అయ్యిందండి, నా భర్త దగ్గర నేను ఉండలేక చిన్నపిల్లని కాబట్టి పెళ్లి గురించి తెలియక వచ్చేసాను. తీరా చూస్తే మాకు మేనబావ ఉన్నాడు, మేనబావకి నేనంటే చాలా ఇష్టం అంట. ఏదో చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఆ నైట్ అక్కడికి వచ్చి పడుకున్నాడు. జనాలందరికీ అనుమానం వచ్చింది. తీరా చూస్తే ఇంటి దగ్గరికి వెళ్తే 3 మంది జనాలు ఉన్నారు. విషయం ఏంటంటే మీ మేనబావ వాళ్ళు ఆల్రెడీ మీ నాన్నని అడిగారు నిన్నిమ్మని. అడిగినప్పుడు మీ నాన్న ఏమన్నాడంటే వాళ్ళ అమ్మ క్యారెక్టర్ లెస్, 10 మందితో ఏ తండ్రో కూడా తెలియదు, అలాంటి కుటుంబానికి నా కూతుర్ని ఎందుకు ఇస్తాను అని ఇతన్ని కొట్టాడు. కొట్టిండంట. కొట్టి వాళ్ళ తల్లి సంగతి ఆయన తెలుసు తెలియదు కానీ మా నాయన అందరు ముంగట కొట్టిండు. మా నాయన మా అమ్మ అన్నది మాది మా వంశం అంతా ఖరాబ్ చేస్తున్నావు అని మా అమ్మ కొట్టిందంట, మా నాయన కొట్టిండంట మేడం. నాకు తెలియదు ఆ సంగతి. తెలియకపోతే ఇక అందరు పరిస్థితులు పెద్ద మనుషులు కలిసి కట్టెలు తీసుకొని కొట్టి
మా చిన్న కొంచెం డబ్బు గల్లలు ఉన్నారు. మా నాయన వారిని ఏమి వేర ప్రేమ కాదమ్మా మీది. ఇక్కడ అంతా నాకేమీ తెలియదు అంటున్నావు, కత్తులతో పొడి చేసుకుంటున్నారు, తన్నేసుకుంటున్నారు, ఆయన నెల్లి కొట్టేస్తున్నారు. పంచాయతీ పెట్టారు మేడం ఊర్లో. వాళ్ళని మమ్మల్ని పిలిపించి పంచాయతీ పెడితే నన్ను ఒక అసలు నిజం చెప్పు, నువ్వు నిజంగా అతన్ని లవ్ చేసావా లవ్ చేయలేదా మీ మేనబావని? మేడం నీకు అసలేం తెలియదా? బాగా ఇన్నోసెంట్ వా? కాపురం చేసిన మేడం, ఆయన అడుగు మేడం చెప్తాడు. ఓకే కూడా నాకు అసలు ఇష్టం లేకుండా మేడం, అట్లనే కాపురం చేసిన పెళ్లి చేసుకున్నాక ఇష్టపడ్డా మేడం. ఓ వెరీ గుడ్. సరే, తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేశాడా మీ నాన్న? మా నాయన అందరు పెద్ద మనుషులు కలిసి మాట్లాడారు. ఇక వద్దాను, ఒకసారి ముందుగాల కూలి పనులు అయినాను, ఒకసారి ఆయననేమో నేను ఏమైనా చేసుకుంటాను. నేనన్నా నాకు ఏంది అంత నెట్టినప్పుడు నాకు ముందుగాల బాగా పోలే మేడం. అందరూ మనిషి ఒక దిక్కు మొగని పెట్టింది, చిన్న ఉన్నప్పుడు చేస్తాను. 2-3 నెలలకి అందరు తిరుగుతున్నారు మేడం. నేను అదే బాధలు ఉన్నా మేడం. పోన్లేమ్మా, బాధపడకు. అదే నీకు ఇష్టం లేని పెళ్లి, చిన్నప్పుడు పెళ్లి కదా. సరే, ఇతనితో ఏమైంది? ఇతనితో పెళ్లి అయ్యి అడిగిండు, నాకు అర్థం కాలేదు మేడం. అడిగిండు, ఈయన కూడా అడిగిండు, వచ్చినాక అడిగిండు. నేను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా అంటే, నేను పెళ్లి చేసుకుని నేను ఆయన దగ్గరికి పోతే ఎన్నేళ్ళకైనా అని చెప్పిన మేడం. ఏది ఫస్ట్ భర్త దగ్గరికి? నేను ఎన్నేళ్ళకైనా అక్కడనే పోతా. నాకు ఆయన మీదనే ఇష్టం ఉంది, కానీ నేను కొంచెం ఏదో నాకు ఇష్టం లేకుండా భయపడిపోయినా, నాకు ఏం తెలుస్తలేదు, అర్థం కాలేదు. వచ్చేసిన నేను కొద్ది రోజులైనాక ఆయన దగ్గరికి పోతాను చెప్పిన మేడం. ఆయనకు కూడా చెప్పినాక పెద్ద మనుషులు అందరు కలిసి నువ్వు బస్సులో ఊరిని ఇంటికి రానియకుండా చూస్తామని 2-3 నెలలు దాచిపెట్టిరంట. ఏమేమో చేసిరంట. మంత్రాల దగ్గరికి అక్కడ తిరిగి మందులు పెట్టిరా, అది దాన్ని ఏమేమో చేసిరంట మేడం. ఎవరిని? నిన్న అతన్నా? ఆయనకు. నా కుక్క కూడా కేర్ చేస్తలేరు మేడం. మళ్ళీ వచ్చినాక పెళ్లి చేయమని చెప్పారు. మీ ఇంటికి వస్తే పెళ్లి చేసింది, అప్పుడు మేము ఏమన్నామని కులపోలు చెప్పారు మేడం. కులం ప్రకారంగా మా ఇంటికి వచ్చి నేను నాకు పెళ్లి చేస్తారా, చేసి చచ్చిపోతా లేకపోతే అన్నాడు మేడం. అంటే మా మేనబావ, మా సొంత మేనబావ కాదు మేడం, ఈయన మా పాలోళ్ళు. అదేలేమ్మా, నాకు 4 మేనత్తలు ఉంటారు, మా మేనబావులు కాదు మేడం. అదేలేమ్మా. అయితే ఇక అందరు కలిసి అంటే మా సొంత మేనత్త కొడుకులు, మా మేనమామలు, వాళ్ళు వీళ్ళు వచ్చి జరుగుట వెంకటేశ్వర్ల గుడిలో పెళ్లి చేసిర్రు మేడం. ఆయన ఇష్టంతో, ఆయన ఇష్ట ప్రకారమే చేసిర్రు. చేసినాక పెళ్లి చేసినాక పత్రికలు ఇచ్చినాము, ఊర్లో పోయి చెప్పినాం. అన్ని అయినాక ఏం అనలేదు. మళ్ళీ మా చిన్న ఆయన ఏం చేసిండు, మళ్ళా లాయర్ని పెట్టి నన్ను ఇట్లా అన్నది కదా, నన్ను ఇంతమంది పుట్టింది అన్నాక నా కొడుకు ఎట్లా సంసారం చేయనిస్తా అని మళ్ళా కోర్టు కేసు అంటే వాళ్ళు వచ్చి మా మీదకి వచ్చిర్రు. ఎవరు? మీ అత్త వాళ్ళ? మేమే కేసు పెట్టినాం మేడం. వాళ్ళు గడిపి గుంజుకొని పోతురు, ఆ పిల్లగాన్ని దాచి పెడుతురు అని చెప్పి. నాకు ఆ ఫోటోలు, పెళ్లిలో ఫోటోలు తీసినాక అప్పుడు నేను ఆయన ఇష్టపడ్డా మేడం. ఆయన అప్పుడు చూసినా మేడం నేను. ఓకే అమ్మా. అప్పుడు ఆ పెళ్లి అయినాక ఎన్ని రోజులకో నేను ఆ ఫోటోలు అన్ని మా ఇంట్లో తెచ్చి పెట్టిరు. మా నాయనగిన లాయర్ని పెట్టిండ్రు. ఎందుకంటే వీళ్ళు పంచాయతీలకు ఇంట్లో పెళ్లి చేసినాక ఒక తీరు మాట్లాడుతున్నారు, ఇంకొక ఆమె చేస్తారు పెళ్లి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.